హాయ్ అండి. హాయ్ అండి. నేను సరస్వతి తోట. నేను కిష్ట తోట. ఈరోజు కృష్ణమ్మ మీ అందరి కోసం జనగణమన వందే మాతరం ఇవైతే పాడిందండి. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేవన్నీ రాంగ్ అండి, మనకు సరిగ్గా పాడటం రాదు. నిజంగా కృష్ణ అయితే కరెక్ట్గా పాడింది. అసలు ఎలా పాడింది, తను ట్రై ఎలా చేసింది అనేది ఖచ్చితంగా మీరు చూసి ఈ వీడియోలో మరి కామెంట్స్ బాక్స్ ఓపెన్ అయిద్దో లేదో తెలియదు కదా, మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం భారత జనగణ అధినాయక జై భారత బాజలి తాత పంజాబ సింధు వికాసముద జావిద ఉజ్జయ తాత. ఇంకా ఇంకా మిస్ అయినే ఇంకా ఆయన నేర్పించారు, అన్నీ నేర్పించారు. మరి వందే మాత్రం పాడు. వందే మాతరం వందే మాతరం సుసరా సుఫలా మలయద సీతరా సమ్మరదం మాతరం వందే మాతరం సుబ్బరోజ సుహాలిన రామిలి పుల్లగ్ సుమిత జుదాన రామిలి మలగెద సీతర సస మలగే వాతద సుబ్బ దోస పులకిన రామిలి. జయ హే జయ హే భారత బాజరి తాత. ఇంకా ఇంకా నాకు తెలియదు, నువ్వే వాడు. జనగణ అధినాయక జై భారత బాజరి తాత పంజాబ సింధు వికాసముద జావిద ఉజ్జయ తాత. ఫస్ట్ పాడ మళ్ళీ నేను పాడి ఓం ఓం మరి రా పాట మళ్ళీ ఓం 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 ఓంకారం బిందు సంయుద్ధం విద్యం గాయంది నోహి సవత కామరం మోసను చెయ్యవా. ఇంకా ఐగి హిరణ్ణి నిరణ్ణి నిమేడి సిమిస్వని. ఇంకే పాడాలి? ఐగిరి నందిని పాడు. నువ్వు నేర్పి. నేను కూడా నేర్పియాలా? ఫస్ట్ నువ్వు పాడు. ఐగి హిరణ్ణి నిరణ్ణి నిమేడి సిమిస్వని విశ్వ నువ్వే విరివాడవాదవాస. అమ్మ పాడే జోలపాట పాడు. అమ్మ పాడే జోలపాట. అమ్మ పాడే జోలపాట. ఇంకా నీకు రాదా? ఎవరు నేర్పించలేదా నీకు? ఓ తల్లి, మరి ఇవన్నీ ఎక్కడ నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ నువ్వు? అంటే మిస్ దగ్గర ఇవన్నీ మిస్ నేర్పారని తెలిసిందో, మిస్ నిన్ను మామూలు కొట్టదు రోయ్. ఇలాంటి పాటలు నేను నేర్పించింది కృష్ణ నీకు అని అడుగుతారు. జనగణమన వందే మాత్రం ఎలా ట్రై చేసింది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కదండి, ఇంక నేను వర్క్ అనేది కూడా ఏం పెట్టుకోలేదండి. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, బోర్ కొట్టి. అందుకని చెప్పేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నేను కూడా ఇంక ఇంటి దగ్గరే ఉన్నాను ఈరోజు. అంటే అంత ఒత్తిడిగా బట్టలు అయితే ఏం లేవులేండి, పిల్లలకంటే ఇంపార్టెంట్ ఏది కాదు కదండి. అందుకని చెప్పేసి ఇంక నేను పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను. పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే చేసి పెట్టాను, చపాతీ. అండ్ వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారండి. అంతకుముందు రెగ్యులర్గా మా ఇంట్లో చపాతీ ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం కుదరక నేను అసలు చపాతీలు చేయకపోయేసరికి వాళ్ళు బాగా మిస్ అవుతున్నారు అనమాట చపాతీని. అండ్ చపాతీ కాంబినేషన్ కర్రీని మిల్ మేకర్ ఆలు టమాటో గ్రేవీ కాంబినేషన్లో వాళ్ళకి చపాతీ అండ్ కర్రీ కాంబినేషన్ చేసి పెట్టాను. వాళ్ళైతే హ్యాపీగా తిన్నారు. లంచ్లో కూడా అదే కర్రీ అయితే ఉంచేసాను అనమాట పిల్లలకి. వాళ్ళు ఇష్టంగా తింటారు. అని నాన్ వెజ్ కూడా తెచ్చుకోకూడదు కదా, ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు మా వారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంకా అలా స్పైసీ కొంచెం నోటికి తగిలిస్తే బాగుంటుంది కదా. మొన్న అయితే గారెలు చేసి పెట్టినప్పుడు
కృష్ణమ్మ అయితే కారం నాకుతుందండి పాపం. అసలు కారమే తినరు, కానీ కారం నాకుతుంది, వాళ్ళ నోరు చెప్పబడిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే అలాగా గ్రేవీ కర్రీ చేసి పెట్టాను, చపాతీ చేసి పెట్టాను పిల్లలకి. కృష్ణ పాట అయితే మీరు విని ఎలా ఉందో అస్సలు మిస్ అవ్వద్దు, కామెంట్ చేయండి. వేరే వీడియోలోకి వెళ్ళైనా కామెంట్ చేయండి. బాయ్ అండి, చూసేయండి.